సుప్రీంకోర్టులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. హైకోర్టు ఆదేశాలు సమర్థించిన సుప్రీంకోర్టు 2 కేసుల్లో వంశీ బెయిల్ రద్దుకు నో చెప్పింది. గన్నవరంలో సీతామహాలక్ష్మి స్థలాన్ని ఆక్రమించిన కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది. అయితే బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్రమ మైనింగ్ కేసులో వాల్యుయేషన్ నివేదిక వచ్చాక చూస్తామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. తమ వాదనలు వినకుండా బెయిల్ ఇచ్చారని ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు వినిపించారు. 195 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని తెలిపారు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంటే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో వరుసగా ఆయన పైన కేసులు నమోదవుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా సత్యవర్ధన్ కి సంబంధించి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి కేసుకు సంబంధించినటువంటి అంశంలో అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి ఘటనలో వరుస పరిణామాల నేపథ్యంలో సత్యవర్ధన్ కి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసు కూడా ఒక రకంగా వంశీని తీవ్ర కటకం పెట్టింది. అందులో భాగంగానే ఆయన సత్యవర్ధన్ సంబంధించినటువంటి కిడ్నాప్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం కూడా ఒక రకంగా వంశీని పూర్తి స్థాయిలో ఎదుకాటంలో పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి ఆధారాలతో సహా కోర్టులో హాజరుపరిచినటువంటి నేపథ్యం ఆ తర్వాత ఒక మహిళకు సంబంధించి ఇంటి స్థలం కబ్జాకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా స్థానికంగా మరికొన్ని కేసులను కూడా పోలీసులు వరుసగా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన వంశీ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బెయిల్ హైకోర్టు నుంచి బెయిల్ రావడం, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన బెయిల్ మంజూరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో వంశీకి ఒక రకంగా ఊరట కలిగిస్తూ తీర్పు వచ్చినటువంటి సిచ్యువేషన్ అంటే 16వ తేదీ వరకు కూడా కేసు విచారణ వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పటి వరకు కూడా తదుపరి చర్యలు వద్దని చెప్పి కూడా సుప్రీం స్వయంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించి వరుస కేసులకు సంబంధించి వంశీ మరి కాసేపట్లో గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి సబ్ జైలు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వచ్చినప్పటికీ కూడా ఆయన కేవలం 25 కిలోమీటర్ల పరిధిలో రేడియస్ లోనే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక షరతును కూడా న్యాయస్థానం నుంచి విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు ఆయనపై ఉన్నటువంటి మరికొన్ని కేసుల్లో నూజివీడుతో పాటుగా విజయవాడలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో విజయవాడ, నూజివీడు, గన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది. ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరైనటువంటి వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒక రకంగా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చాంశంగా మారింది. వరుస కేసుల తర్వాత ఆయన హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ తర్వాత సుప్రీం ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీం ని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించినటువంటి నేపథ్యంలో తర్వాత ఆసక్తికరంగా మరి వంశీ విడుదలకు సంబంధించినటువంటి అంశం ఎప్పటికీ కూడా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరుస కేసులతో తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురైనటువంటి నేపథ్యంలో తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. వంశీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీం ఈ బెయిల్ కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని ఒక రకంగా 16వ తేదీ వరకు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లోపు జరగాల్సినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, వరుస కేసులకు సంబంధించినటువంటి అంశాలు వంశీకి పూర్తి స్థాయిలో షరతులు కూడా విధించడం కూడా ఆసక్తికరంగా మారింది. 25 కిలోమీటర్ల రేడియస్ లోనే వంశీ ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా మిగిలినటువంటి కేసుల్లో ఒక మహిళకు సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు సంబంధించినటువంటి కేసు, సత్యవర్ధనకు సంబంధించినటువంటి కిడ్నాప్ కు సంబంధించినటువంటి కేసులు రకరకాలుగా కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో వరుసగా హాజరు కావాలన్నటువంటి ఒక నిబంధన కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తానో కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.